హనుమాన్ ప్రేరణాత్మక కథ మీ లోపల ఉన్న బలాన్ని మేలుకొల్పండి. శాంతమైన కానీ గంభీరమైన సంగీతం బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉండాలి. జై శ్రీరామ్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజమైన బలం అంటే ఏమిటి? శారీరక శక్తి అంతేనా? కాదు. నిజమైన శక్తి మన మనసులో ఉంది. మన నమ్మకంలో ఉంది. మన విశ్వాసంలో ఉంది. ఈరోజు మనం శ్రద్ధగా వినబోయే కథ మీ జీవితాన్ని మారుస్తుంది. ఇది స్వయం విశ్వాసం, ధైర్యం, భక్తి, పట్టుదలల గాథ. ఆ రోజు ఉదయం హనుమంతుడు సూర్యుడి ఉదయ కిరణాలతో కళకళలాడుతున్న అంజనాద్రి పర్వతంపై విశ్రమిస్తున్నాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంది. కాని లోపల తన అసలు శక్తిని మరచిపోయిన నిరీక్షణ ఉంది. హనుమా అని ఓ శబ్దం వినిపించింది. హనుమంతుడు తలెత్తి చూశాడు. అతనిపై ఎంతో ప్రేమగల జాంబవంతుడు నిలబడి ఉన్నాడు. ఓ మహాబలుడా! నీకు తెలుసా? నువ్వు భగవంతుని దూతవి. నీ శక్తి అపరిమితం. కాని నువ్వు దాన్ని మరచిపోయావు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. నా శక్తి? కాని అది ఎక్కడ ఉంది? నీ నమ్మకంలో ఉంది. జాంబవంతుడు గంభీరంగా చెప్పాడు. శ్రీరాముడు ఆదేశించిన పని చాలా గొప్పది. 100 యోజనాల సముద్రాన్ని దాటాలి. నిజానికి ఇది ఏ మానవుడైనా భయపడే పని. కాని హనుమంతుడికి అదేదో సాధ్యమేనా అనే సందేహం మొదలైంది. అతను ముందు అడుగు వేశాడు. ఆకాశాన్ని చూస్తూ, సముద్రపు అలలను చూస్తూ తన గుండెల్లో భయం నాటుకుంది. నా వల్ల కావచ్చా? నేను పరుగు తీసి ఆకాశానికి చేరగలనా? హనుమా! నీకు భయం ఎందుకు? జాంబవంతుడు ధైర్యం కలిగించాడు. నీ శక్తిని నువ్వే గుర్తుచేసుకోవాలి. నువ్వు వాయుపుత్రుడివి. నీకు అసాధ్యమన్నీ లేవు. అప్పుడే హనుమంతుడి మనసులో ఒక నమ్మకం కలిగింది. అతను శ్రీరాముడి నామాన్ని జపించి ఆకాశానికి లేచాడు. సముద్రం నడుమ హనుమంతుడు గాలికంటే వేగంగా, మెరుపు కంటే శక్తిగా దూసుకుపోతూ అడ్డంకులను ఎదుర్కోవడం. 5:00:7:00. ఇక్కడ కథ మరింత ఉత్కంఠంగా ఉండాలి. అతనిని ఆపడానికి ముందు శిరస్సు వచ్చింది. హనుమా, నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు. హనుమంతుడు తెలివిగా ఆలోచించాడు. అతను తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. మరియు తరువాత వెంటనే చిన్నదిగా మారి అమ్మవారి నోటిలో ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు. చాతుర్యంతోనే విజయాన్ని సాధించాలి. హనుమంతుడు సీతామాతను చూశాడు. మాతా, శ్రీరామచంద్రుడి సందేశం మీకు. సీతమ్మ కన్నీరు పెట్టుకుంది. రాముడు రావణుని జయిస్తాడు. అయితే రావణుడు హనుమంతుడి తోకకు నిప్పంటించాడు. కాని హనుమంతుడు భయపడలేదు. నిప్పు నన్ను కాల్చదు. నేను ధర్మయోధుడిని. అతను లంక మొత్తం దహనం చేశాడు. అన్యాయం మంటకలిగి పోవాలి. మీలోని హనుమంతుడిని మేలుకొల్పండి. 8:30:00. ఆత్మవిశ్వాసమే అసలైన బలం. ఒకసారి మన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుంటే ఏ అడ్డంకినైనా అధిగమించగలం. భయం మన జీవితంలో అడ్డంకులు సృష్టిస్తుంది. కానీ ధైర్యం మనల్ని విజయానికి తీసుకువెళ్తుంది. మీరు కూడా హనుమంతుడి లాగా ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అన్నీ సాధ్యమే. ఈ కథ మీకు నచ్చిందా? మీకు హనుమాన్ భక్తి, ధైర్యం పెరిగిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై హనుమాన్ అని రాయండి.